ఒక సింపుల్ ఆటో రైడ్ ఒక ఫ్యామిలీ లైఫ్ని మార్చేసింది. 14th ఫిబ్రవరి ముంబైలో ములాండ్ ఏరియాలో ఎల్బిఎస్ రోడ్ దగ్గర అండర్ కన్స్ట్రక్షన్లో మెట్రో పిల్లర్ సడన్గా కొలాప్స్ అయింది. ఆ కాంక్రీట్ స్ట్రక్చర్ డైరెక్ట్గా పాస్ వైపు వస్తున్న ఆటో కార్ మీద అయితే పడింది. రమ్దాని యాదవ్ స్పాట్లో అయితే చనిపోయారు. ఆయన జస్ట్ ప్యాసింజర్ కాదు, విలేజ్ సర్పంచ్. ఫ్యామిలీకి ఓన్లీ ఎర్నింగ్ మెంబర్ ఆయనే. ఆయనకి 3 కుమార్తెలు అయితే ఉన్నారు. జాన్పూర్ ఉత్తరప్రదేశ్ నుండి ముంబైకి ఫ్యామిలీ వెడ్డింగ్ కోసం అయితే వచ్చారు. కానీ ఆ జర్నీ వెడ్డింగ్ కి కాదు, ట్రాజెడీకి ఎండ్ అయింది. ఆటోలో ఉన్న వేరే 3 మెంబర్స్ సీరియస్ గా ఇంజూర్డ్ అయ్యారు. పబ్లిక్ లో హ్యూజ్ యాంగర్ అయితే స్టార్ట్ అయింది. మెట్రో లైన్ 4 పిల్లలు చూస్తూ ఉంటే అందరికి కోపం వస్తుంది. గవర్నమెంట్ వచ్చేసి MMRDA కాంట్రాక్టర్ మీద 5 కోట్లు అయితే ఫైన్ వేసింది. ఆ ప్రాజెక్ట్ 5 మెంబర్స్ని అయితే ఈ కేసు మీద అరెస్ట్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని అయితే సస్పెండ్ చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అయితే 5 లక్షల కంపెన్సేషన్ అయితే ఇస్తామన్నారు. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఫుల్ గా స్టేట్ బేర్ చేస్తుంది. రమ్దాని ఫ్యామిలీ అయితే 2 కోట్ల కంపెన్సేషన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి గవర్నమెంట్ జాబ్ అయితే అడుగుతుంది. అప్పుడే మేము బాడీ తీసుకెళ్తామని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు.